భగవద్గీత చెప్పినప్పుడు 11వ అధ్యాయంలో వర్ణించినటువంటి విరాట్ స్వరూపం ఉందే, అది అసలు విరాట్ స్వరూపం యొక్క పూర్తి రూపం కాదు, కొంత భాగమే. ఆ పూర్తి రూపం అంతా కూడా మనకు పురుష సూక్తంలో అభివ్యక్తమవుతుంది. అది ఆ ఈ మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు, దాన్ని విరాట్ అంటున్నాం. విరాట్, విరాట్, స్వరాట్, రాట్ మొదలైనటువంటి మాటలు ఉన్నాయి. రాట్ అంటే రాజతే, బాగా ప్రకాశం దేదీప్యమానంగా వెలుగొందటం. విరాట్ అంటే విశేషముగా విరాజిల్లుతూ ఉండటం. విశేషముగా లేకపోతే వివిధముగా, అనేక విధములుగా విరాజిల్లుతూ ఉండటం. మనం ఇప్పుడు అంటూ ఉంటామే సూపర్ మార్కెట్ అంటామే, ఆ విధంగా అందులో అన్నీ ఉంటాయి. ఈ మామూలుగా అయితే ఏదో ఒక వస్తువుకి ఒక దుకాణానికి, ఇంకో వస్తువుకి ఇంకో దుకాణానికి వెళ్ళాలి కాదు. ఇక్కడ అన్ని రకాలు మందులతో సహా, చెప్పులతో సహా, వంట సామాన్తో సహా ఇతరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే ఆవరణలో దొరికేటువంటి దాన్ని సూపర్ మార్కెట్ అంటున్నామే. అదేవిధంగా విశ్వమంతా ఏ స్వరూపంలోనైతే మనకు దర్శనీయమవుతోందో దాన్ని విరాట్ స్వరూపము అని అంటారు.